అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ రాకేష్. ఈరోజు ఫాల్స్ ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, సాధారణంగా కొన్ని పరిస్థితుల్లో రాజకీయ ఒత్తిడుల వల్ల లేదా వ్యక్తిగత విభేదాల వల్ల ఈ ఫాల్స్ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. మీపై మీరు చేయని నేరానికి ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఇది సాధారణంగా ఎక్కువ మందికి ఎదుర్కొంటున్నటువంటి సమస్య. దీనికి కారణాలు కుటుంబ గొడవలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, వ్యాపార శత్రుత్వం కానీ, రాజకీయమైనటువంటి కక్షలు, ప్రేమ వ్యవహారాలు, సోషల్ మీడియా గొడవలు, ఇలాంటి చాలా రకాల కారణాలతో కొన్నిసార్లు తప్పుడు కేసులు, ఫాల్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఫాల్స్ ఎఫ్ఐఆర్ నుంచి బయటపడడం, దానికి సంబంధించిన వివరాలు, మనం చేయవలసిన పనులు, ఏ సెక్షన్ల కింద రక్షణ ఉంటుంది అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. హైకోర్టులో ఎఫ్ఐఆర్ క్వాష్ ఎలా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫాల్స్ ఎఫ్ఐఆర్ అని అంటే ఒక వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా లేదా కక్షతో మరియు తప్పుడు ఆరోపణలతో పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సాధారణంగా ఫాల్స్ ఎఫ్ఐఆర్ అని అంటారు. ఉదాహరణకి ఇంతకుముందు మనం పేర్కొన్నటువంటి ఆస్తి గొడవలు కానీ, వ్యాపార కక్షలు కానీ, ప్రేమ విఫలం కానీ, కుటుంబ విభేదాలు, డబ్బు కోసం ఒత్తిడి లేదా రాజకీయ ప్రతీకారం లాంటివి ఉంటాయి. ఎఫ్ఐఆర్ అని అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. పోలీసులకు ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ గురించి మొదటిసారి ఇచ్చే సమాచారం సంబంధించిన సెక్షన్ సిఆర్పిసిలో 154, బిఎన్ఎస్ఎస్లో కూడా సమాన నిబంధనలు ఉన్నాయి. ఫాల్స్ ఎఫ్ఐఆర్ నమోదైతే మొదట మనం చేయవలసిన పనులు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఇట్లా నమోదైనట్లయితే మీరు నేరస్తుడని నిరూపించబడినట్లయితే కాదు, కోర్టు తీర్పు వచ్చే వరకు మీరు కేవలం అక్యూజ్డ్ మాత్రమే, కన్విక్ట్ కాదు. వెంటనే మనం చేయవలసిన పని ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీని తీసుకోవడం ముఖ్యమైన పని. ఎఫ్ఐఆర్ కాపీలో ఎఫ్ఐఆర్ నంబరు మరియు ఏ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ వేయబడిందో తెలుసుకోవాలి. దానికి ఏ పోలీస్ స్టేషను మరియు కంప్లైంట్ ఏమిటి, మీపై ఆరోపణలు ఏమిటి అనే వాటి గురించి తెలుసుకోవాలి. వెంటనే చేయవలసిన ముఖ్యమైన పని ఎవిడెన్స్ని సేకరించడం. ఫాల్స్ ఎఫ్ఐఆర్ నుంచి బయటపడడానికి ఎవిడెన్స్ అనేది చాలా కీలకం. ఇలాంటి ఎవిడెన్స్ సేకరించాలి అని అంటే ఆ సమయంలో మనం అక్కడ లేము అని ప్రూవ్ చేసే విధంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ కానీ, ఫోన్ రికార్డ్స్ కానీ, వాట్సాప్ చాట్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, జీపీఎస్ లొకేషన్ ప్రూఫ్స్ కానీ, విట్నెసెస్ ఎవరైనా ఉన్నప్పుడు లేదా ఆడియో వీడియో ఎవిడెన్సెస్ని మనం జాగ్రత్త పరుచుకోవడం మంచిది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏమిటి అని అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేయాలి. దానికి సంబంధించిన సెక్షన్ పాత చట్టం మరియు కొత్త బిఎన్ఎస్ఎస్లో సిఆర్పిసి 438, బిఎన్ఎస్ఎస్లో 482. ఇది ముందస్తు బెయిల్, అరెస్ట్ కాకముందు రక్షణ అని అర్థం. యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కడ వేయాలి అని అంటే సెషన్స్ కోర్ట్ లేదా హైకోర్టులో వేయవలసిన అవసరం ఉంటుంది. ఈ యాంటిసిపేటరీ బెయిల్ వేసినప్పుడు సాధారణంగా కోర్టు చూసే అంశాలు తప్పుడు కేసు అని అనిపిస్తుందా లేదా కక్షతో ఏమైనా పెట్టారా, అరెస్ట్ అనేది అవసరమా, మీరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సహకరిస్తాడా లేదా, పారిపోయే అవకాశం ఉందా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని కోర్టు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. పోలీసులు ఒకవేళ పిలిచినప్పుడు, పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చినప్పుడు మనం వెళ్ళడానికి ముందు లాయర్ని సంప్రదించడం మరియు ఎఫ్ఐఆర్ కాపీ గురించి తెలుసుకొని దానిలో ఉన్న అంశాలు చదవడం మరియు ఒంటరిగా కూడా వెళ్ళకూడదు. వీలైతే అడ్వకేట్తో లేదంటే కుటుంబ సభ్యులు లేదంటే దగ్గరి స్నేహితులతో వెళ్ళాలి. ఖాళీ పేపర్లపై సంతకం చేయమని ఎవరైనా అడిగినప్పుడు అస్సలు చేయకూడదు.
మీ యొక్క రాజ్యాంగమైన హక్కులు ఆర్టికల్ 23 సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ప్రొటెక్షన్, మీపై మీరే బలవంతంగా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ అనేది ఉంటుంది. అయితే ఆర్టికల్ 22 అరెస్ట్ అయితే కారణం అనేది తప్పనిసరిగా చెప్పాలి, మరియు లాయర్ని కలిసే హక్కు కంపల్సరీగా ఉంటుంది, మరియు 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. పోలీస్ విచారణలో జాగ్రత్తలు మరియు చేయకూడనివి ఏమిటి అని అంటే, పోలీసులతో వాగ్వాదం పెట్టుకోకూడదు, కోపంతో మాట్లాడడం కానీ, బెదిరించడం కానీ, ఫేక్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, ఖాళీ డాక్యుమెంట్స్పై సంతకం చేయడం లాంటివి చేయకూడదు. చేయవలసిన పనులు ఏంటి అని అంటే, ముందుగా ప్రశాంతంగా ఉండాలి, అడ్వకేట్ లాయర్ యొక్క సలహా తీసుకోవాలి, మరియు ప్రతి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా చదవాలి, మరియు మనం మాట్లాడే మాటలే మనకు రేపు పొద్దున అవి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటలను జాగ్రత్తగా చెప్పండి. మరియు ఎఫ్ఐఆర్ క్వాష్ అంటే, హైకోర్టులో ఎఫ్ఐఆర్ రద్దు చేయమని అడిగినప్పుడు ఎఫ్ఐఆర్ క్వాషింగ్ అని అంటారు. దానికి సంబంధించిన సెక్షన్ 482 సిఆర్పిసి, 528 బిఎన్ఎస్ఎస్ హైకోర్టుకు అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆపే, జస్టిస్ కాపాడే ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. హైకోర్టు ఎప్పుడు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తుంది అని అంటే, ఎఫ్ఐఆర్లో నేరం కనిపించినప్పుడు, పూర్తిగా కక్షతో పెట్టిన కేసు అనిపించినప్పుడు, సివిల్ డిస్ప్యూట్ను క్రిమినల్గా మార్చినప్పుడు, లేదా ఎవిడెన్స్ స్పష్టంగా మీకు అనుకూలంగా ఉంటే, ఎవిడెన్స్ అనేది అక్యూజ్డ్ ఏ విధమైన తప్పు చేయలేదు, ఆ సందర్భంలో అక్కడ లేడు, వాటికి సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్ అనేది స్పష్టంగా ఉన్నట్లయితే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాంప్రమైజ్ జరిగితే కొన్ని కేసుల్లో మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ అనేది జరుగుతుంది. సాధారణంగా హైకోర్టు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలనుకున్నప్పుడు చూసే అంశాలు, ఎఫ్ఐఆర్లో నేరం కనిపించినప్పుడు, లేదా పూర్తిగా కక్షతో పెట్టిన కేసులాగా అనిపించినప్పుడు, మరియు సివిల్ డిస్ప్యూట్ని క్రిమినల్ డిస్ప్యూట్గా మార్చినట్లుగా కనిపించినప్పుడు, మరియు ఏదైనా ఎవిడెన్స్ అక్యూజ్డ్కి విరుద్ధంగా, అంటే అక్యూజ్డ్ని బలపరిచే విధంగా ఆ సమయంలో ఆ పరిస్థితిలో ఎఫ్ఐఆర్ ఎక్కడైతే ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగింది అని అన్నారో అక్కడ లేడు అని సాక్ష్యం ఏదైనా బలంగా ఉన్నప్పుడు, మరియు కాంప్రమైజ్ జరిగినప్పుడు, కాంప్రమైజ్ అనేది చాలా తక్కువ కేసుల్లో జరుగుతుంది, ఇలాంటప్పుడు ఎఫ్ఐఆర్ క్వాష్ అనేది చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి భజన్లాల్ గైడ్లైన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫేమస్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ఆ రోజు ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది. దాంట్లో ఎఫ్ఐఆర్లో నేరం కనిపించకపోవడం కానీ, పూర్తిగా అసంభవ ఆరోపణలు కానీ, కక్షపూరిత ఎఫ్ఐఆర్ లేదా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసినప్పుడు ఎఫ్ఐఆర్ క్వాష్ అనేది చేయడం జరుగుతుంది. ఫాల్స్ ఎఫ్ఐఆర్లో కామన్ కేసెస్లో 498A వైవాహిక వివాదాలు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, బిజినెస్ రైవలరీ కేసెస్, మరియు ఫాల్స్ చీటింగ్ కేసెస్, రిలేషన్షిప్ లేదా ప్రామిస్ టు మ్యారీ కేసెస్ లాంటి వాటిలో ఈ ఫాల్స్ ఎఫ్ఐఆర్ అనేటివి ఫైల్ చేయడం జరుగుతుంది. కౌంటర్ కంప్లైంట్ ఇవ్వవచ్చా అంటే ఖచ్చితంగా ఇవ్వవచ్చు. మీపై తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టారని నిరూపిస్తే మీరు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఐపీసీ మరియు బిఎన్ఎస్ సంబంధిత నేరాలు ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిఫమేషన్, ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్. ఒకవేళ పోలీసులు అక్రమంగా వేధిస్తే మీరు ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వవచ్చు, మ్యాజిస్ట్రేట్ వద్ద కంప్లైంట్ ఇవ్వవచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళవచ్చు, హైకోర్టులో కూడా రిట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు.
అరెస్ట్ అయితే ఒకవేళ ఫాల్స్ ఎఫ్ఐఆర్లో అయినా దేనిలో అయినా అరెస్ట్ అయినప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికి బెయిలబుల్ అఫెన్సెస్ సిఆర్పిసిలో 436, బిఎన్ఎస్ఎస్లో 478. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో సిఆర్పిసి 437, బిఎన్ఎస్ఎస్లో 480. ఫాల్స్ ఎఫ్ఐఆర్లో కాంప్రమైజ్ అనేది చాలా తక్కువ కేసుల్లో జరుగుతుంది. రెండు పక్షాలు రాజీ పడితే హైకోర్టు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసే అధికారం ఉంటుంది. కానీ మర్డర్, రేప్, సీరియస్ అఫెన్సెస్లో సాధారణంగా కష్టం. సోషల్ మీడియా ఎవిడెన్స్ ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇవి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కూడా కావచ్చు. వాట్సాప్ చాట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ కానీ, ఫేస్బుక్ చాట్స్ కానీ, కాల్ రికార్డింగ్స్ కానీ, ఈమెయిల్స్ లాంటివి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యమైన ప్రాక్టికల్ టిప్స్ ఏమిటి అని అంటే వెంటనే లాయర్ని సంప్రదించడం, మరియు ఎవిడెన్స్ డిలీట్ చేయకుండా ఉండడం, మరియు ఫోన్ ఫార్మాట్ చేయకుండా ఉండడం, పానిక్ అవ్వకపోవడం, సోషల్ మీడియాలో కేసు గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం. ఈ వీడియోకి సంబంధించి మనం తెలుసుకున్న విషయాలు, ఫాల్స్ ఎఫ్ఐఆర్ ఒక వ్యక్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. కానీ భారత చట్టంలో నిర్దోషులను రక్షించడానికి బలమైన హక్కులు మరియు రెమెడీస్ ఉన్నాయి. సరైన ఎవిడెన్స్, సరైన లీగల్ స్ట్రాటజీ మరియు సరైన సమయంలో కోర్టును ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యము. మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి సెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ మరియు ఎఫ్ఐఆర్ క్వాష్కు సంబంధించి కొత్త మరియు పాత చట్టాలలో ఉన్నటువంటి సెక్షన్స్, మరియు రాజ్యాంగం మనకిచ్చిన హక్కులకు సంబంధించిన సెక్షన్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇలాంటి మరిన్ని లీగల్ సమాచారం తెలుసుకోవడం కోసం, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.